మన న్యూ కరెన్సీ అయిన 10 రూపీస్ నోట్ మీద ఉన్న సన్ టెంపుల్ మీరు ఎప్పుడైనా చూసారా? డే 1 ఆఫ్ కుంభమేళ సిరీస్ కోనర్ క్రో తెల్లారగానే ఆపారు. లాజ్ అవుట్ తీసుకుని అందరూ త్వరగా రెడీ అయిపోండి అన్నారు. అలా రెడీ అయినట్టు ఉప్మాలా చేతిలో పెట్టారు. టైమింగ్స్ ఏంటి అని దీని మీద ఉంది చూడండి. మన ఇండియన్స్ కాబట్టి టికెట్ కాస్ట్ మనకు 40, అదే ఫారినర్స్ కి అయితే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇక్కడ రక్తాలు చిందించి అంత లైన్ లేదు కానీ ఓ మాదిరిగా ఉంది. మొత్తానికి 40 రూపాయలు ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నాం. ఈ బ్రో నిజంగా టెంపుల్ ఉంటుంది అనుకుని పనిచేసుకొచ్చేసాడు. ఏం కట్టించారు భయ్య టెంపుల్ మాత్రం. అప్పట్లోనే ఒక్క రాయి మీద ఎంతలా చెక్కి 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 శిల్పాలు గీసారంటే గ్రేట్ అసలు. టెంపుల్ మొత్తానికి ఎక్కడ విగ్రహం ఉండదు, పైన ఎక్కడో ఒక్క చోట మాత్రం ఇలా సూర్యుడు విగ్రహం ఉంటుంది. జస్ట్ ఇలా సూర్యుడు నేడు చూసుకుంటే టైం చెప్పేస్తున్నారు భయ్య అక్కడ గైడ్స్ అయితే. ఇక్కడ ఛాయాదేవి టెంపుల్ కూడా ఉంది అంట, బట్ ఇప్పుడు అదంతా నాశనం చేస్తారు. మన సన్ బ్రో వాళ్ళ వైఫ్ అయిన ఛాయాదేవి టెంపుల్ కూడా ఉండేదంట, కానీ ఈ టెంపుల్ కి పైన టాప్ కూడా లేకుండా చేశారు కదరా. కానీ లోపల ఇలా చిన్న రాయి మీద విగ్రహం ఉంది. ఈ టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఛాయాదేవి టెంపుల్ కూడా. టెంపుల్ బయట ఇలా స్వీట్స్ అమ్ముతున్నారు, బొట్ట 50 రూపాయలు చెప్పారు. నవగ్రహాల టెంపుల్ కూడా ఉంటుంది టెంపుల్ బయట. డే 1 లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని పూరి స్టార్ట్ అయ్యాం. 6 కిలోమీటర్స్ ముందర బస్ ఆపేశారు. ఇక్కడ నుంచి ఆటో మీద వెళ్ళాలి అన్నారు. ఆటో కాస్ట్ ఎంత అనేది ఫుల్ డీటెయిల్ గా ఫుల్ లెంత్ వీడియోలో పెడతాను. ఆటో ఎక్కినా సరే డైరెక్ట్ తీసుకెళ్లి టెంపుల్ దగ్గర ఆపరు. కానీ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ నడాలి. టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే ఎలా ఉండవు, టెంపుల్ దగ్గర పెట్టుకోవడానికి ఉంటుందిలేండి. పూరిలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఆ రోజు నైట్ భువనేశ్వరం వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 1 కిలోమీటర్ నడాలి. ఇంచుమించుగా పూరి టెంపుల్ భువనేశ్వర్ టెంపుల్ చూడడానికి ఒకేలాగా ఉంటుంది, కానీ లోపల ఉన్న దేవుడు వేరేలేండి. ఇక్కడ కూడా సేమ్ మొబైల్స్ ఎలా ఉండవు టెంపుల్ లోపలికి.